హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎంఏకే ఓన్ సాంగ్స్ అండ్ స్టోరీస్. నా పేరు కవిత. నేను రాసే పాటలు కథలు మీకు నచ్చుతాయని మనస్ఫూర్తిగా ఆశిస్తూ శ్వేతసాగరం 4వ భాగం మీకోసం. ప్రొద్దున్నే 5 గంటలకే శ్వేత నిద్రలేచి స్నానం చేసి రెడీ అయింది. గీత ఇంకా నిద్ర లేవలేదు. టైం 6 అయింది. శ్వేత గీతని నిద్రలేపింది. అమ్మో, ఇంత టైం అయిందా? మేడం వచ్చారా? ఇంకా అంతే అనుకుని తొందరగా లేచి బ్రష్ బట్టలు తీసుకుని బాత్రూంలోకి వెళ్ళిపోయింది గీత. శ్వేత వాళ్ళ అన్నయ్యకి కాల్ చేసి మాట్లాడుతుంది. గీత బాత్రూంలోంచి బయటకు వచ్చింది. ఏంటి, అన్నయ్యకి కాల్ చేసావా? అడిగింది గీత రెడీ అవుతూ. ఇప్పుడే అందరితో మాట్లాడా అంది శ్వేత. ఏమంటున్నారు అంది గీత. అమ్మ నాన్న జాగ్రత్త అని చెప్పారు. అన్నయ్యలు వదిన, అక్క చెల్లి బావ అంతా ఎంజాయ్ అని చెప్పారు అంది శ్వేత. అమ్మో, ఈ కాసేపట్లో అందరూ మాట్లాడేశారా అంది గీత. కాసేపా? ఇంకాసేపు అయితే మేడం వచ్చినా వస్తారు. టైం చూడు అంది శ్వేత. అమ్మో, 7 అయిందా అని షాక్ అయింది గీత. మరి తమ బాత్ టైం ఇది అంది శ్వేత. మేడం గారు నన్ను అన్నది చాలు, ఇక పద, ఇప్పటికీ లేట్ అయింది, వెళ్దాము అంది గీత. సరే పద అని బయటకు వెళ్ళి రూమ్ లాక్ చేసింది శ్వేత. ఆ హీరో రూమ్ డోర్ లాక్లో లేదు, రూమ్లోనే ఉన్నాడు అనుకుంటా అంది గీత. గీత, వాళ్ళ రూమ్లో ఉంటే మనకేంటి, లేకపోతే మనకేంటి, తొందరగా రా అంది శ్వేత. సరే పద అంది గీత. రిసెప్షన్ దగ్గర మేడం టెన్షన్గా అటు ఇటు తిరగడం చూసి గీతకు శ్వేతకు కంగారు వచ్చింది. లేటుగా వచ్చాం కదా అని కోపంగా ఉన్నారు అనుకుని. శ్వేత, ముందు నువ్వు వెళ్ళవే, నువ్వైతే మేడంని కూల్ చేస్తావు, నన్ను చూస్తే మేడం ఫిక్స్ అయిపోతారు, నీ లేటుకు కూడా నేనే కారణం అని అంది గీత. అబ్బా, ఏం కాదే, మేడం ఏమనరు, రా వెళ్దాం అంది శ్వేత. ప్లీజ్ నువ్వు ముందు వెళ్ళు, తర్వాత నేను వస్తా, ప్లీజ్ 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 అంటూ రిక్వెస్ట్ చేస్తూ శ్వేత దగ్గర గారాలు పోయింది గీత. సరే నేనే వెళ్ళి మేడం టెన్షన్కి కారణం తెలుసుకుంటాను అని మేడం దగ్గరకు వెళ్ళింది శ్వేత. మేడం ఏమైంది అడిగింది శ్వేత మేడంని. ఏం చెప్పమంటావు శ్వేత, ఆ డ్రైవర్కి అసలు బుద్ధి లేదు, బాధ్యత లేదు అంటూ డ్రైవర్ని తిట్టడం మొదలెట్టారు మేడం. అసలు ఏమైంది మేడం, అంత కోపంగా ఉన్నారేమిటి? డ్రైవర్ ఏం చేశాడు అడిగింది శ్వేత. ఏం చేయలేదు, అందుకే కోపంగా ఉంది అంది మేడం. మేడం మీరేమంటున్నారు మళ్ళీ అడిగింది శ్వేత. వాడి బాధ్యత ఏమిటి? మనం వాడిని ఎందుకు బస్ డ్రైవర్గా పెట్టుకున్నాం? సురక్షితమైన జర్నీ కోసం, టూర్లో సమయానికి ఉపయోగపడటం కోసమే కదా అడిగారు మేడం. అవును మేడం అంది శ్వేత. మరి వాడు బస్ కండిషన్ నిన్న నైట్ చూసుకోవాలి కదా, టైర్ పంక్చర్ అని ఇప్పుడు చెప్తున్నాడు. టైం 7 దాటింది, 7కే మనం బయలుదేరాలి అనుకున్నాం కదా. అలా అయితే ఈరోజు మనం అనుకున్న ప్లేస్లన్నీ చూడగలం, లేట్ అయితే చీకటి పడిపోతుంది, అన్నీ చూడలేం. ఈ 1 వీక్ మన షెడ్యూల్లో ఈరోజు చూడవలసినవి వదిలేయాలి అన్నారు మేడం. అదేంటి మేడం, బస్సులో స్పేర్ టైర్ ఉండే ఉంటుంది కదా అంది శ్వేత. ఉంది, కానీ అది మార్చినా బస్ స్టార్ట్ కాలేదంట, మెకానిక్ కావాల్సి ఉంటుంది. ఇంత పొద్దున్నే ఏ మెకానిక్ దొరకడు, ఇంకా లేట్ అయితే చెప్పాగా అంతే అన్నారు విసుగ్గా మేడం. ఇంతలో ఇదంతా పక్క నుండి వింటున్న సాగర్ ఫ్రెండ్ శేషు, హాయ్ మ్యామ్, మీకు ఏమైనా హెల్ప్ కావాలా అడిగాడు. బాబు, మా బస్ ట్రబుల్ ఇచ్చింది, మెకానిక్ కావాలి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, మాకు ఇదంతా కొత్త ప్లేస్, ఎటు వెళ్ళాలో ఎవరిని అడగాలో తెలియట్లేదు అన్నారు మేడం. మేడం మీరు కంగారు పడొద్దు,
నా ఫ్రెండ్ సాగర్కి ఇక్కడంతా బాగా తెలుసు. తనని అడిగి మీకు మెకానిక్ని ఏర్పాటు చేస్తాను అంటూ సాగర్కి కాల్ చేసి వెంటనే కిందికి రమ్మన్నాడు శేషు. ఓకే అన్నాడు సాగర్. మా ఫ్రెండ్ వస్తున్నాడు, వాడు చూసుకుంటాడు, మీరు కంగారు పడొద్దు అన్నాడు శేషు. ఇంతలో సాగర్ వచ్చాడు. అదిగో మా ఫ్రెండ్ సాగర్ వచ్చాడు అన్నాడు శేషు. శ్వేత మేడం దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి దూరం నుంచే అంతా చూస్తున్న గీత సాగర్ని చూసి షాక్ అయింది. అంటే వాడు చెప్పిన ఫ్రెండ్ ఇంతనా అని. సాగర్ని చూసి శ్వేత కూడా షాక్ అయింది. శేషు కోసం వచ్చిన సాగర్ అక్కడ శ్వేతను చూసి షాక్ అయ్యాడు. శేషు సాగర్కి మేడంని పరిచయం చేసి వాళ్ళ ప్రాబ్లం చెప్పి మనమే హెల్ప్ చేయాలి అన్నాడు. అతన్ని సాగర్ పక్కకి పిలిచి, రే తనేరా, నేను నైట్ చెప్పా కదా వెన్నెల్లో అమ్మాయి అని అన్నాడు. ఓ తనేనా, బ్యూటిఫుల్, తను మేడం వాళ్ళ స్టూడెంటే, తన పేరు శ్వేత అన్నాడు శేషు. రే నిజంగా మీకు తనే నేను చెప్పిన అమ్మాయి అని తెలీదా అడిగాడు సాగర్. అదేంట్రా అలా అడిగావు, నువ్వు చెప్పకుండా తనెవరో మాకు ఎలా తెలుస్తుంది అన్నాడు శేషు. అయితే ఈ టైర్ పంచర్, బస్ ట్రబుల్, మెకానిక్ ఇదంతా మీ ప్లాన్ కాదు కదా అన్నాడు సాగర్. రే సాగర్, నీకు అలాంటివి ఇష్టం ఉండవని మాకు తెలుసుగా, అలా మేం ఎందుకు చేస్తాం? ఏదో మన తెలుగువారు అమ్మాయిలతో వచ్చి ట్రబుల్ పడుతున్నారు అని హెల్ప్ చేద్దాం అనుకున్నా. అయినా నీ లవ్లో నిజాయితీ ఉంది కాబట్టే నైట్ చూసిన అమ్మాయికి మార్నింగ్ హెల్ప్ చేసే ఛాన్స్ వచ్చింది అన్నాడు శేషు. అవును, అసలు ప్రాబ్లం ఏంటి అడిగాడు సాగర్. వాళ్ళంతా ఊటీ వన్ వీక్ ట్రిప్ కోసం వచ్చారు. 1 వీక్కి సరిపడా ఊటీలో చూడవలసిన ప్లేసెస్ షెడ్యూల్ ఏర్పాటు చేశారట వాళ్ళ మేడం. కానీ ఈ బస్సు ట్రబుల్ ఇవ్వడంతో వాళ్లకు లేట్ అవుతుంది. అసలే ఇది వింటర్ కదా, ఈవినింగ్ 5 or 6కి బాగా చీకటి పడుతుంది, చలి పెరుగుతుంది, ఏం చూసినా మార్నింగ్ ఈ టైంలోనే చూడాలి కదా. సో అదే వాళ్ళ ప్రాబ్లం. మెకానిక్ కావాలి, బయట ఇంకా ఎవరు షెడ్ ఓపెన్ చెయ్యరు. సో మన మెకానిక్కి కాల్ చేసి రమ్మంటావని నిన్ను పిలిచా అన్నాడు శేషు. మన మెకానిక్ అంటే మాణిక్యమా, ఉండు కాల్ చేస్తా అని శేషుతో చెప్పి మెకానిక్కి ఇప్పుడే రావాలి అని కాల్ చేసి చెప్పాడు సాగర్. శేషు మేడం దగ్గరికి వచ్చారు. మేడం మీరేం టెన్షన్ పడొద్దు, మా సాగర్ మెకానిక్కి కాల్ చేశాడు, వచ్చేస్తున్నాడు అన్నాడు శేషు. వచ్చేశాడు మేడం, మెకానిక్ వచ్చేశాడు అన్నారు శ్వేత ఫ్రెండ్స్. ఓ సరే పదండి బాబు సాగర్, నువ్వు రా అన్నారు మేడం. మేడం వెనకే శ్వేత వెళ్ళింది. శ్వేత వెనకే సాగర్ వెళ్తుంటే శేషు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకుంటూ చూస్తున్నాడు. వా సూపర్ స్క్రీన్ ప్లే అంటూ చప్పట్లు కొడుతూ శేషు ముందుకొచ్చింది గీత. హలో, మీరు స్క్రీన్ ప్లే ఏంటి, ఎవరి గురించి అంటున్నారు అడిగాడు శేషు. మీ ఎదురుగా ఉండేగా మాట్లాడుతున్నా, సో మీ గురించే మాట్లాడుతున్నా అంది కోపంగా చూస్తూ గీత. అసలు మీ ప్రాబ్లం ఏంటండి, నేనేం చేశా మిమ్మల్ని అడిగాడు శేషు. నన్ను కాదు, నువ్వు నీ ఫ్రెండు కలిసి నా ఫ్రెండ్ శ్వేతను మోసం చేయాలి అనుకుంటున్నారా అంది గీత. వెయిట్ మీ ఫ్రెండా అంటే నైట్ మా సాగర్కి కనిపించిన అమ్మాయి పక్కన ఉన్న ఫ్రెండ్ నువ్వేనా అడిగాడు శేషు. అవును, ఆ శ్వేతకి ఏకైక బెస్ట్ ఫ్రెండ్ నేను, తన్ని ప్రతి క్షణం ప్రొటెక్ట్ చేస్తా అంది గర్వంగా గీత. అబ్బచ్చా, నీకు అంత సీన్ లేదు అన్నాడు శేషు. ఏంటి మర్యాద తగ్గుతుంది, మీరు నుంచి నువ్వు అంటున్నావు? నా ఫ్రెండ్పై ఏం ప్లాన్ చేసినా నేను ఊరికినే ఉండను. కావాలని పంచర్ చేసి బస్ ట్రబుల్ ఇచ్చేలా ఏదో చేసి మీ మెకానిక్ని తీసుకొచ్చి మేడం దగ్గర, మా శ్వేత దగ్గర మీ ఫ్రెండ్ని నువ్వు మంచి మార్కులు కొట్టేయాలని అనుకుంటున్నారా అంది గీత. చూడు, నాకు నా ఫ్రెండ్కి ఆ అవసరం లేదు, మీ బస్ ట్రబుల్కి మాకు సంబంధం లేదు. అయినా పాపం అని మేడంని చూసి హెల్ప్ చేద్దాం అనుకున్నా, కానీ నా ఫ్రెండ్ లవ్ ఎంతో స్ట్రాంగ్ కాబట్టే ఆ హెల్ప్ మీకయింది. అయినా వాడు చిన్నప్పటి నుంచి దేనిపైన అయినా ఎఫెక్షన్ పెంచుకుంటే అంతే స్ట్రాంగ్గా ఎంతో నిజాయితీగా ఉంటాడు. అది తన కన్నవాళ్ళైనా, తన తోడబుట్టిన వారైనా, తన ఫ్రెండ్ అయినా, ఆఖరికి తను పెంచుకునే కుక్క పిల్ల అయినా వాడు ఇష్టపడితే వదలడు, ఎంతో ప్రేమిస్తాడు. అది నా ఫ్రెండ్. సో వాడి లవ్ నిజాయితీ ఇంకా స్ట్రాంగ్ అయింది. అందుకే ఈరోజు ఇలా మీ బస్ ట్రబుల్ ఇవ్వడం జరిగింది అన్నాడు శేషు. అబ్బా, ఇదంతా నేను నమ్మాలా? సరే, నువ్వు నీ ఫ్రెండ్ గురించి చెప్పావు కదా, ఇప్పుడు నా ఫ్రెండ్ గురించి తెలుసుకో.
తనకి తన ఫ్యామిలీనే అంతా, వాళ్ళే లోకం. అలాంటి తను వాళ్ళకి చెప్పకుండా ఏ నిర్ణయం తీసుకోదు. అలాంటిది లవ్ ఎలా చేస్తుంది అనుకున్నావు? ఖచ్చితంగా మీ డ్రామాలు విఫలమవుతాయి. ఇంకా ఈ డ్రామాలు ఆపేసే అంది గీత. హలో ఏంటి, ఏదో మేము కావాలి అని బస్సు రిపేర్ అయ్యేలా చేసామన్నట్టు చెప్తున్నావు అన్నాడు శేషు. ఎస్ 100% అదే నిజం అంది గీత. నీకు ప్రేమ గురించి ఏం తెలీదు అనుకుంటా. మా వాడి ప్రేమలో నిజాయితీ ఈరోజు మీ మేడంని, మీ అందరినీ, ఇంకా మీ ఫ్రెండ్స్ శ్వేతని మా సాగర్కి పరిచయం చేసింది. సో వాడి ప్రేమే మీ శ్వేత మనసుని మారుస్తుంది అన్నాడు శేషు. అబ్బో, పెద్ద ప్రేమలో PhD చేశాడండి, చెప్పేస్తున్నాడు జోష్యం అంది వెటకారంగా గీత. ఎస్ PhDనే చేశా. నాకు ప్రేమ పవర్ తెలుసు. ఎందుకంటే నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా. నువ్వు లవ్ చేస్తే నీకు కూడా ఆ లవ్ గురించి తెలిసేది. ట్రూ లవ్ ఎప్పటికీ గెలుస్తుందని తెలిసేది అన్నాడు శేషు. నాకు లవ్ గివ్ పడదు, యూజ్లెస్ లవ్. అయినా నువ్వేంటి నన్ను లవ్ చేయమని ఎంకరేజ్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు అంది అనుమానంగా కోపంతో చూస్తూ గీత. ఏ చిచి, ఏంటి అలా చూస్తున్నావు? నేను చెప్పింది నీ గురించి కాదు. ఆయన బుద్ధున్నవాడు ఎవడైనా నిన్ను లవ్ చేస్తాడా? నిన్ను చేసుకోబోయేవాడు ఖచ్చితంగా నిన్ను కంట్రోల్ చేసి దన్నున్నవాడే వస్తాడు, లేదంటే నిన్ను తట్టుకోవడం కష్టం అన్నాడు శేషు వెటకారంగా. దాంతో గీత కోపంతో ఊగిపోయింది. ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా? నాకు వచ్చేవాడు కాదు, నీకు వచ్చేది గయ్యాళవుతుంది అంది గీత. వచ్చేది కాదు, వచ్చేసిందిలే. చెప్పగా లవ్ చేశా అని తను నువ్వన్నట్టు కాదు, చాలా మంచిది నా మరదలు అన్నాడు శేషు. ఇంతలో శేషు గీతల గొడవను చూసి శేషు ఫ్రెండ్స్ విఘ్నేష్, రాకేష్ అక్కడికి వచ్చారు. ఆల్మోస్ట్ ఇద్దరు కొట్టుకునే సమయానికి వెళ్ళి అడ్డుకుని శేషుని పక్కకి తీసుకువచ్చారు. జరిగినది చెప్పాడు శేషు. అయితే మన సాగర్ లవ్ చేసిన అమ్మాయి ఈ అమ్మాయి ఫ్రెండా? అయితే కష్టమే రా సాగర్ లవ్ సక్సెస్ అవ్వడం అన్నారు వాళ్ళు.